మాఘ శుద్ధ సప్తమిని రథసప్తమి అన్న పేరుతో మనం నిర్వర్తించుకుంటూ ఉంటాం. దీన్ని వేడుకగా చేస్తారు అనే దానికన్నా నియమనిష్టలతో శ్రద్ధాపూర్వకంగా చేస్తారు. ఎందుకంటే ఆ తరువాత కొత్త బట్టలు కట్టుకోవడాలు ఇలాంటి వేడుకలు ఏమి ఉండవు. ఇది శ్రద్ధాపూర్వకంగా చేసేటటువంటిది. నిజానికి దీన్ని వ్రతంగా చేసే విధానం కూడా మనకి పురాణాల్లో కనపడుతూ ఉన్నా మనకు ఆ వ్యవహారం అంతా లేదు. కానీ రథసప్తమి నాడు పాలు పొంగించుకోవడం మాత్రమే కనపడుతుంది. పద్ధతిగా చేయాలి అంటే షష్ఠి నాడే అభ్యంగన స్నానం చేసి ఆనాడే ఒక పూట భోజనం చేసి రాత్రి భోజనం చేయకుండా ఉండి ఆ షష్ఠి నాటి సాయంకాలమే నదీ తీరాన వెళ్ళి సూర్యుడి బింబాన్ని అక్కడ పెట్టి రకరకాల పూలు పళ్ళతో సూర్యుడిని విధి విధానంతో అర్చించి ఆ తెల్లని వస్త్రం మీద ఆయన అర్చిస్తే ఆ పళ్ళు మొదలైనవి మొత్తం బింబాన్ని అన్నింటినీ అలాగే మూట కట్టి ఇంటికి పట్టుకొచ్చి మళ్ళీ అవి తినకూడదు. మర్నాడు ఉదయం సూర్యుడికి యథావిధిన పూజాధికాలన్నీ నిర్వర్తించిన తరువాత అప్పుడు ఆ సూర్యబింబాన్ని దానం చేసి ఆ తరువాత ఈ ప్రసాదాలవి స్వీకరించి ఈ విధంగా చేయాలనుంది. ఇలా చేసినటువంటి వారికి ఎన్నో రకాలైనటువంటి ఫలితాలు లభ్యమయ్యాయని, తప్పనిసరిగా రథసప్తమి నాడు దానం మాత్రం చేయాలని వాటిల్లో ఉంది. ఇది మిగిలినటువంటి కొన్ని ప్రాంతాల్లో చేస్తూ ఉన్నా తెలుగు వాళ్ళు చేసుకునేటటువంటి రథసప్తమి పండగ మాత్రం ఇది ప్రత్యేకంగా ఉంటుంది. ఈ రథసప్తమి మాఘమాసంలో వస్తుందన్నాం. మాఘమాసం సూర్యుడు ఉచ్చ స్థానంలో ఉండేటటువంటి కాలం. ఆయన తనకు బాగా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటాడు. ఆయన పరిపూర్ణమైనటువంటి కాంతిని తన శక్తిని లోకం మీద ప్రసరించేటటువంటిది. సప్తమి తిథి సూర్య సంబంధమైనటువంటిది. అందువల్ల శుద్ధ సప్తమి మాఘమాసంలో వచ్చేటటువంటిది. సూర్యుడు తనకున్న శక్తులన్నింటినీ ఏకీకృతంగా అత్యధికంగా ప్రసారం చేసేటటువంటి కాలంగా దీని గురించి చెప్పుకుంటూ ఉంటాం. అటువంటి రథసప్తమి ఉత్తరాయణం వచ్చిన తర్వాత వచ్చేటటువంటిది. ఒకప్పుడు వైవస్వత మన్వంతర ఆది కూడా ఇది అని అనేవాళ్ళు పెద్దలు. వైవస్వత మన్వంతరం అంటే 7వ మన్వంతరం ప్రస్తుతం మనం ఉన్నటువంటిది. వైవస్వతుడు అంటే వివస్వతుడి యొక్క కుమారుడు, వివస్వతుడు అంటే సూర్యుడు. ఇక్కడ కూడా సూర్య సంబంధమే కనపడుతోంది. కనుక సూర్య సంబంధం చాలా అధికంగా కలిగినటువంటిది ఈ రథసప్తమి. ఈ రథసప్తమికి చాలా పేర్లు లోకంలో వ్యాప్తిలో ఉన్నాయండి. సూర్య జయంతి, జయంతి సప్తమి, మహాసప్తమి మొదలైనటువంటి పేర్లు ఉన్నాయి. వైవస్వత మన్వాదే కాకుండా సూర్య సప్తమి, సరే సూర్యుడు ఆవిర్భవించినటువంటి సప్తమి, సూర్య జయంతి, సూర్యుడు ఆవిర్భవించినటువంటి రోజు బాగానే ఉంది. జయంతి అంటే పుట్టినరోజు అనే అర్థంలో చెప్పుకుంటున్నాం. అంతేకాదండి, జయంతి సప్తమి అన్నారు. జయంతి సప్తమి అంటే ఈనాడు ఏది ప్రారంభించినా దానికి విజయమే లభ్యమవుతుంది. అందువల్ల పరిపూర్ణమైనటువంటి ఫలితం దేని నుంచైనా మనకి రావాలి అంటే రథసప్తమి నాడు ప్రారంభించాలి. అందుకే మనకి అన్ని రకాలైనటువంటి వ్రతాలు మొదలుపెట్టేటటువంటిది రథసప్తమి నాడే చేయడం మనం గమనిస్తూ ఉంటాం. ఏదన్నా ఒక నోము పట్టామండి అంటారు. ఏదో చిట్టిబొట్టు, నిత్య శృంగారం ఇలాంటి నోములు చాలా ఉంటాయి కదా. ఆదివారాల నోములు, సోమవారాల నోములు, గురువారాలు, ఇలా అనేక రకాలైన గౌరీ వ్రతాలు. ఇలాంటి వ్రతాలు ఏవైనా సంవత్సరం పాటు కానీ ఎక్కువ రోజులు కానీ వరుసగా చేసే నోములు స్త్రీలు చేసేవన్నీ ఎప్పుడు మొదలు పెడతారంటే రథసప్తమి నాడే మొదలు పెడుతూ ఉంటారు. పైగా ఉద్యాపన కూడా తరచుగా రథసప్తమి నాడే చేయడం మనం గమనిస్తూ ఉంటాం. అటువంటి ఏదైనా పరిపూర్ణమైన ఫలితాన్ని ఇచ్చేది అనే అర్థంలో జయంతి సప్తమి అని, అంతేకాకుండా మహాసప్తమి అన్నారు. మహాసప్తమి అంటే సప్తములన్నింటిలోకి చాలా గొప్పది. సప్తమి తిథి సూర్య సంబంధమైనదిగా చెప్తాం. ఆయనకన్నీ కూడా ఆ 7 సంఖ్యలోనే ఉంటాయి. ఆయన గుర్రాలు 7, ఆయన కిరణాలు 7, అంతా 7 సంఖ్య. పైగా వైవస్వత మనువు, మనం ఉన్నటువంటి మన్వంతరం వైవస్వత మన్వంతరం కూడా 7వది. ఆ విధంగా సప్త సంఖ్యకి ప్రాధాన్యం ఉంది కనుక ఈ సప్త సంఖ్య కలిగినటువంటి తిథులు సంవత్సరంలో 24 ఉంటాయి. అటువంటి 24 తిథులకి ఏదో రకమైనటువంటి సూర్య సంబంధమైన పేరుతోనే భానుసప్తమని మరొకటి అలా ఉంటాయి. అలా ఉన్నటువంటి వాటిల్లో ఇది ప్రధానమైంది కనుక
మిగిలిన సప్తముల కన్నా దీనికి మహాసప్తమి అని పేరు.